కల్తీ నెయ్యి సమన్వయానికి కూటమి పార్టీల త్రిసభ్య కమిటీ మోడీ గారు తీసుకొని వచ్చేయండి. ఇక్కడ కూర్చొని 9 మంది కాదు, అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మోడీ గారు ముందు చెప్పండి, పందికో కలిసిందండి మీరు కూడా తిన్నారు, గొడ్డుకో కలిసింది మీరు కూడా తిన్నారు, అయోధ్య కూడా ఇయే పంపించాం, ఇది చెప్పండి వెళ్ళి. సిగ్గు లేని జన్మలు. ఖచ్చితంగా మీరు భగవంతుడితో పెట్టుకున్నారు, భగవంతుడే చూసుకుంటాడు. జంతువుల కొవ్వు గాని కల్తీ నెయ్యి గాని తిరుమల మహాప్రసాదంలో కలవదు. 3 రకాల టెస్టులు చేసి ఆ టెస్టులో పాస్ అయితేనే నెయ్యిని వాడతారు, లేదంటే నెయ్యిని రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసిన నెయ్యిని వాడరు. కానీ రిజెక్ట్ చేసిన నెయ్యిని మళ్లీ పంపించి మీ హయాంలో వాడారు అనేది సిబిఐ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాడారని. అప్పుడు మరి కల్తీ చేసింది ఈ ప్రభుత్వం కదా. ఇది కల్తీ ప్రభుత్వం, ఈవీఎంల ద్వారా వచ్చినటువంటి నకిలీ ప్రభుత్వం. వీళ్ళకి నకిలీ కల్తీ పట్టింది, ఈ ప్రభుత్వానికి కొవ్వు పట్టింది. తిరుమల లడ్డులో కొవ్వు గలవాల, ఈ ప్రభుత్వంలో ఉన్న మనుషులకు కొవ్వెక్కింది. అందుకని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. పాపం చేశారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనుభవించాలి ఆ పాపాన్ని మీరే. జంతువుల కొవ్వు కలిసింది, ఇదిగో ల్యాబ్ నిజం అంట. సిబిఐ చెప్పింది నిజం కాదు, ఆంధ్రజ్యోతి చెప్పింది నిజం. ఇంకెందుకు ఏ ల్యాబ్ చెప్పింది? కరకట్ట ల్యాబ్ చెప్పిందా జంతువుల కొవ్వు ఉందని? కరకట్ట కొంపలో ఒక ల్యాబ్ పెట్టుకొని ఆ ల్యాబ్ ఇచ్చింది రిపోర్టు జంతువుల కొవ్వని. ఛార్జ్ షీట్ అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఛార్జ్ షీట్లా? ఇంకా మీకు సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ ఏం పని లేదు. కరకట్ట కోర్టు, కరకట్ట ల్యాబు, కరకట్ట రిపోర్టు మీదే, ల్యాబు మీదే, ప్రభుత్వం మీదే. ఇచ్చేసేయండి. చెప్పారు కదా, పందికో వింత, గొడ్డుకో వింత, మనుషులకో వింత, లేదంటే ఇది బాత్రూమ్ యాసిడ్, ఇంకా మీ బొంద, మీ బోలి. అసలు నిజంగా మనిషి పుట్టినాడు ఎవడన్నా ఇలా మాట్లాడతాడా? ఇంకా మీరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, ఏదైతే జనసేన అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు మొత్తం 9 మంది కూర్చుంటే ఒక్కళ్ళ మొహాన కూడా నెత్తురు సొక్కలేదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు పాపం చేశారనేది ఆల్రెడీ వీళ్ళ మనసులో ఉంది కాబట్టే బయటికి అది రావట్లా. కానీ రాజకీయంగా పూర్తిగా దెబ్బైపోతున్నారు కాబట్టి ఎలాగోలా దాన్ని బయటపడాలి కాబట్టి మళ్ళీ ఈ కుట్రకి రెండో కుట్ర 2.0కి తెరలేపారు. తిరుమల లడ్డూపై కల్తీ కుట్ర 2.0కి తెరలేపింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు సిబిఐ వేసినటువంటి ఎస్ఐటి సిట్ పనికిరాదంట, ఆ రిపోర్టులు వేస్ట్ అంట. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు కమిటీ వేస్తాడంట, వాళ్ళు ఇప్పుడు పందికు 30%, బాత్రూంలో యాసిడ్ ఒక 30%, వీళ్ళ బొందలోకి ఇంకో 30%, ఇంకో 10% ఏదైతే గొడ్డుకోవు, ఇలా అంతా 100% దాటేసి 150-170% ఇచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చేసి అవన్నీ తిన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు తిన్నారు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతులు తిన్నారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తిన్నారని చెప్పాలి. వీళ్ళు 1,00,000 లడ్డులు అయోధ్యకి తయారు చేసి గుడ్డు కొవ్వు, పంది కొవ్వుతో కలిపారని ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి. వీళ్ళు ఏం మనుషులు మీరని అడుగుతా ఉన్నా. ఇంతకంటే నీచమైనటువంటి, దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూడము భవిష్యత్తులో ఎక్కడా కూడా, ప్రపంచంలో ఇప్పటి వరకు చూడం కూడా. ఎంత అన్యాయం. మీ రాజకీయ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేటటువంటి మగతనం లేక దేవుడి మీద నిందలు వేస్తూ, దేవుడిని అపవిత్రం చేస్తూ, ఇంకా కూడా 4 సార్లు ముఖ్యమంత్రి, కరువు రహితంగా మారుస్తామని ఇంకా స్టేట్మెంట్లు. 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, అంచెంత సీనియర్ మీరు చెప్పుకునేదాన్ని బట్టి మీరే. ఇంకా కరువు రహిత రాష్ట్రంగా మారుస్తాడంట. సీమ ఎత్తిపోతలపై స్టేను జగన్ ఎందుకు ఎత్తేయించలేదు? ఇప్పుడు మీరే కేంద్రంలో అధికారంలో ఉన్నారుగా, మీరు ఏ వ్యవస్థలైనా మేనేజ్ చేయగలరుగా. మీరు చాలా తురుము కదా, తురుముకే తురుము కాను కదా మీరు. మీ మీద కేసులు ఎట్టగొట్టేయించుకుంటారో మరి రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద మరి స్టేను కూడా అట్టాన్ని ఎత్తేయించకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్ గారిని క్వశ్చన్ చేస్తున్నారు కదా, సీమ ఎత్తిపోతలపై స్టేను జగన్ ఎందుకు ఎత్తివేయించలేదని. స్టే ఇచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. చూసుకోండి వెళ్ళి అక్కడికి. ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పనులు ఆపమని చెప్పినా కొన్ని రోజులు అలా ఆపి మళ్ళీ పనులు కొనసాగించారు.
మీ మీద మీరు కేసులు ఎలా కొట్టేయించుకుంటున్నారో మరి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్టేని ఎందుకు ఎత్తేయించలేరు చంద్రబాబు నాయుడు గారు? ఇది దీనికి సమాధానం చెప్పండి. చేతగాని వాళ్ళు ఇప్పుడు ఏదో చేశామని ఎంతో చేశామని మాట్లాడుతున్నారు. మీ గురించి మీరే చెప్పుకుంటున్నారా చేతగాని వాళ్ళని? ఇదైతే వాస్తవంలే. మీకు ప్రజలకు మంచి చేయటం ఏ రోజు చేత కాదు. వెన్నుపోట్లు పొడవటం, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు, అరాచకాలు మీ బతుకంతా ఇదే కదా. మీ రాజకీయ జీవితం అంతా ఇదే కదా. ఇదే కదా మీకు శాతనైంది. అమరావతి పరేడ్ గ్రౌండ్ లో గురువారం నిర్వహించిన నీరు, ప్రగతి, జలహారతి, సాగునీటి వినియోగ సంఘాల భాగస్వామ్య కార్యక్రమంలో మాట్లాడాడంట. పోలవరం పైన జగన్ విధ్వంసం అంట. డయాఫ్రమ్ వాళ్ళు నీ తప్పిదం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. నువ్వు పోలవరంలో స్పిల్వే నిర్మించాలా, స్పిల్ ఛానల్ పూర్తి చేయాలా, అప్రోచ్ ఛానల్ లేదు. ఏదైతే కింద అలా గేట్లు పూర్తిగా పెట్టకుండా అలా కింద అలా వదిలేసి వెళ్ళావు. 48 గేట్లని జగన్ గారు అమర్చారు. నీ హయాంలో కుడికాలం ఎడమకాలం నీ హయాంలో జరగల, రాజశేఖర్ గారి హయాంలో జరిగినాయి. సో ఇంకేంది నీకు పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నామని మోడీ గారు అన్నారు. మర్చిపోయినట్టున్నాం. కొత్త ఆ కుర్చీ పుట్టింది ఆ కుటుంబం కోసం, దాన్ని ఫ్లెక్స్ పెట్టారంట. ఆ కుర్చీలో కూర్చునే రాజ్యస్థం నిజంగా ఆ కుటుంబానికే ఉంది. ఎందుకంటే పేద ప్రజలకు మంచి చేసేటటువంటి కుటుంబం, చేసినటువంటి కుటుంబం. ఆ రోజు దివంగత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆ కుర్చీలో జగన్ గారు కూర్చుంటేనే అందం. ఎస్ బాగా పెట్టారు ఎవరో తమ్ముడు కొటేషన్. మీరు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అని ఇంకోళ్ళు ఫ్లెక్స్ పెట్టారంట. తమ్ముడు, మనం విధ్వంసం సృష్టించాం, మనం ఇలాంటి ఫ్లెక్స్లు పెట్టొద్దు. విధ్వంసం వాళ్ళు సృష్టించినటువంటి విధ్వంసం సృష్టించడం వల్ల తాట లీగల్ గా తీస్తామని పెట్టండి. పర్లా విధ్వంసం సృష్టించిన వాడికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు విధ్వంసం సృష్టించారు, ఆల్రెడీ సృష్టిస్తున్నారు కాబట్టి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టి వేధించడమే వాళ్ళ పని కాబట్టి ఏమొచ్చింది.